నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వారణాసిలో లోక్సభ ఎన్నికలున్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రోజున వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ వేయబోతున్నారు. సో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఎన్డీఏ కూటమి భావిస్తోంది. సో దానికి సంబంధించి ఆయన నేతృత్వంలో, అమిత్ షా నేతృత్వంలో, అలాగే యూపీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్, సో ఆయన సమక్షంలో కూడా ఇవన్నీ దీనికి సంబంధించి అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ దీనికి ఎన్డీఏ కూటమిలో ఎవరైతే పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీలో టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారికి ప్రత్యేక ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ వేయబోతున్నారు మంగళవారం రోజున. సో ఆ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. సో దానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ఆహ్వానం పలికారు అని అంటున్నారు. సో దానికి సంబంధించి ఏంటంటారు డీటెయిల్స్ పూర్తిగా? సో మోడీ గారు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ గవర్నమెంట్. సో దాని యొక్క ఏర్పాట్లన్నీ కూడా అమిత్ షా ప్లస్ సీఎం గారైన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా దగ్గరుండి వారి పర్యవేక్షణలో అన్నీ చూస్తున్నారు. సో ఆ విధంగా అమిత్ షా గారు ఏం చేశారంటే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎవరెవరితో ఉన్నారో ఆ సభ్యులందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పంపించారు. ప్రత్యేకించి ఈవెన్ ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు తన ప్రత్యేకమైన ఒక సందేహాన్ని, తన ప్రత్యేకమైన ఒక ఆహ్వానాన్ని కూడా సో బాబు గారికి పంపించడం జరిగింది. సో ఆ విషయమే ఈ రోజున బాబు గారు యూపీ వెళ్ళడం జరిగింది. సో ఒకప్పుడు ఇటు థర్డ్ ఫ్రంట్లో ఉన్నప్పుడు కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కన్వీనర్గా చేశారు. చాలా కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. కాబట్టి ఇటు అబ్దుల్ కలాం లాంటి ఒక గొప్ప సైంటిస్ట్ని భారత రాష్ట్రపతిగా చేసే విషయంలో కానీ, ఒకప్పుడు ఐక్య గుజరాల్ని ప్రధానమంత్రిగా చేసే విషయంలో కానీ, అలాగే కర్ణాటక చెందిన దేవగౌడ గారిని ప్రధానమంత్రిగా చేసే టైంలో కానీ బాబు గారు చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ కూడా ఆ రోజున కీలకమైన వ్యక్తిగా వ్యవహరించి వారికి చేదోడు వాదుగా ఉంటా ఆ రోజున బీజేపీ చేసిన అభివృద్ధిలో ఒక కీలకమైన వ్యక్తిగా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇటు దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి ఆయన ఎన్నో పనులు చేశారు. సో కాబట్టి నార్త్లో కూడా తీసుకుంటే మీకు నాట్ ఓన్లీ యూపీ, నార్త్లో కూడా తీసుకుంటే కూడా బాబు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల్లో. సో ఆయన అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో బాబు గారు అంటేనే డెవలప్మెంటు, బాబు గారు అంటేనే అభివృద్ధి, బాబు గారు అంటేనే సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఈ విధంగా ఇటు ఐటీ కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న నిపుణులు కానీ, సో దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా బాబు గారి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సో ఆ సందర్భంగా ఈ రోజున ఉత్తరప్రదేశ్ వెళ్తున్న సందర్భంగా డెఫినెట్గా బాబు గారు అక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇటు ములాయం సింగ్ కుటుంబ సభ్యులకు కూడా ఆయన చాలా ఆప్తుడు. సో ఇప్పుడు ఈ యొక్క ఎన్డీఏలో ఉన్న ఇటు అమిత్ షా వీళ్ళందరికీ ఎలాగో దగ్గర అయ్యారో అక్కడ కూడా ఆయనకి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో కాబట్టి డెఫినెట్గా బాబు గారికి జనం నీరాజనాలు పడతారు, మంచి ఒక ఆదరణ ఉంటుంది అక్కడ. సో డెఫినెట్గా ఏంటంటే ఈజ్ అ లీడర్ ఫర్ నేషన్. సో మన నాట్ ఓన్లీ ఒక ఆంధ్ర వరకే కాకుండా ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ఆయన యొక్క పరిపాలనలో ఎన్నో రంగాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా అమలవుతున్నాయి. కాబట్టి సో బాబు గారి గురించి తెలియని వ్యక్తి లేడు, బాబు గారి గురించి తెలియని నాయకుడు లేడు, సో బాబు గారి గురించి తెలియని ప్రజానీకం కూడా లేదు. సో కాబట్టి ఈ సందర్భంగా బాబు గారు వెళ్తున్న సందర్భంగా డెఫినెట్గా బాబు గారికి అక్కడ బ్రహ్మరథం పడతారు ప్రజలు. ప్లస్ బాబు గారు కూడా 100% కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆయన కూడా మంచి జోష్లో ఉన్నారు. సో నిన్న కూడా చూసుకుంటే ఆయన పార్టీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఇటు కార్యకర్తలు, ఆ లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా సీఎం సీఎం అని నినాదాలు చేయడం జరిగింది. సో ఈ రోజున ఏ సర్వే చూసినా కూడా బాబు గారు అధికారంలోకి వస్తున్నది చాలా రూఢి అయింది. సో కాబట్టి ఈ సందర్భంగా నిన్న ఒక ఎలక్షన్ వన్ సైడ్ జరిగిందనేది అది సత్యం.
అంటే ప్రధాని మోదీ లోక్సభ స్థానానికి నామినేషన్ వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారికి ప్రత్యేక ఆహ్వానం పలకడం, అక్కడ జరిగేటువంటి సభలో కూడా చంద్రబాబు ప్రసంగిస్తారని కూడా అంటూ ఉన్నారు. సో అంటే ఒకరు ప్రసంగిస్తే ఆయన ఎవరిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి అవకాశం ఉంది అంటారు? సో డెఫినెట్గా ఈ యొక్క కూటమి సభ్యుల్ని ఇస్తారు. ఎస్పెషల్లీ ఇక్కడ ప్రధానమంత్రి కాంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు ప్రధానమంత్రి గురించి కూడా మాట్లాడటానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యం బీజేపీ కాబట్టి సో బీజేపీ గురించే మాట్లాడతారైనా ప్రధానమంత్రి యొక్క అది యొక్క వారణాసి అనేది ఇప్పుడు వారి కాన్స్టెన్సీ కాబట్టి దాని గురించే మాట్లాడతారు. సో ప్రధానికి ఓట్లు వేయమని చెప్పి అభ్యర్థిస్తారు డెఫినెట్గా. సో అక్కడ ఉన్న ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే ప్రధాని మోదీ మళ్ళీ 3వ హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలి, అండ్ దట్టు 400 సీట్స్తో మేము ఉంటామని చెప్పి ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు మరి మీరు? సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 400 సీట్స్ అనేది కష్టం అమ్మా. 400 సీట్ అనేది కష్టమేది. సో డెఫినెట్గా ఒక మ్యాజిక్ ఫిగర్ అయితే వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి నిన్న వన్ సైడ్ పోలింగ్ జరిగింది కాబట్టి డెఫినెట్గా ఇటు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన ఈ యొక్క ఎంపీ సీట్లు కూడా రేపొద్దున్న కేంద్రంలో రాబోయే బీజేపీ ప్రభుత్వానికి ఇవి కూడా చాలా కీలకంగా ఉంటాయి. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా 400 అవుతే రాదు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా అంటే ఖచ్చితంగా 400 రావాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. నిజమే, బట్ కొన్ని రాజకీయ అక్కడ సమీకరణ దృష్ట్యా కొంత బీజేపీ కూడా కొన్ని ఏరియాల్లో అంత అనుకూలంగా లేదు కాబట్టి డెఫినెట్గా మ్యాజిక్ ఫిగర్ అయితే వస్తుంది. లేదు ఏదైతే ఇప్పుడు కూటమి కలిసినవి ఈ యొక్క ఇప్పుడు టీడీపీ, బీజేపీ, ఇప్పుడు జనసేన లాంటి ఇటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళ యొక్క పార్టీల యొక్క సీట్లు కూడా కీలకం కాబోతున్నాయి. సో డెఫినెట్గా అధికారంలోకి బీజేపీ రాబోతుంది అన్నది నిజం. బట్ మీరు చెప్పినట్టుగా 400 రావడానికి ఆస్కారం కనిపించట్లేదు. ఓకే, సో వాళ్ళైతే 400 పెట్టుకున్నారని టాక్ వినిపించింది. బట్ అది ఎంతవరకు సాధ్యమవుతుందని చూద్దామండి. బట్ మోడీ మానియా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీయే, నరేంద్ర మోదీ అలాగే అమిత్ షాని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. అది మరి మీరు సాధ్యమవుతుందని అనుకుంటున్నారా? అవుతుంది, అది అవుతుంది. బట్ మీరు చెప్పినట్టు 400 రాకపోవచ్చు కానీ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏదైతే మన ఏపీలో ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉందో ఈ ఎంపీ సీట్లు కూడా కీలకంగా మారనున్నాయి. ప్లస్ ఇక్కడ బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా వెనకబడింది. ఇప్పుడు బీఆర్ఎస్ వెనకబడిన మూలంగా ఇక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. ఇప్పుడు ఫైటు ఒక కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉందని ఇక్కడ అంటున్నారు తెలంగాణలో కూడా. సో తెలంగాణలో కూడా బీజేపీ బాగా పుంజుకుందని చెబుతున్నారు. సో బీజేపీ కూడా ఇక్కడ సీట్లు బాగానే వస్తాయని నుంచి కూడా ఒక ప్రజల్లో నానుడి.